చెమటోడ్చి కష్టపడే సింగరేణి కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్ అయ్యారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజారెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 5వ ఇంక్లైన్ జరిగినటువంటి గేట్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కారు సింగరేణి కార్మికుల సంక్షేమం మరిచి హక్కులను కాలరాస్తుందని ధ్వజమెత్తారు. కారుణ్య నియామకాలు రద్దు చేసేలా వ్యవహరించడం సరికాదని దుయ్యబట్టారు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న 400 మంది కార్మికుల పిల్లలకు జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని, మెడికల్ బోర్డు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, గనుల మూసివేత లాంటి నిర్ణయాలు సింగరేణి కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయన్నారు. సింగరేణిని కాపాడుకోవడానికి కార్మికులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో ఉన్న వారి యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది సాయంత్రం 5 గంటలకి. కాబట్టి కార్మిక సోదరిమణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేటీకే 5 ఇంక్లైన్లో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి కార్మిక సోదరిమణులకు, సూపర్వైజర్లకు, టెక్నీషియన్లకు, సహకరించిన యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏమైతుంది సింగరేణి, కార్మికుని యొక్క పరిస్థితి ఏంటి, ఉద్యోగ భద్రత ఏ మేరకు ఉన్నది, సంస్థ యొక్క స్థితిగతులు ఏంటి, ఆర్థిక భారం ఏ విధంగా ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాములు, స్కీములు ఎలా నడుస్తున్నాయి, ఇలాంటి అన్నిటిపైన కూడా చర్చించడానికి ఈరోజు 12వ తారీఖున జరిగేటువంటి మీటింగ్కు హాజరు కమ్మని కోరుతా ఉన్నాం. హరీష్ రావు గారు మొన్న మీటింగ్ పెడితే గోదావరికంలో ఆ కార్మిక పిల్లలందరూ కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో చెలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, సింగరేణి యాజమాన్యం కానీ, బట్టి విక్రమార్క గారు 13వ తారీఖున వాళ్లకు 400 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారని చెప్పుకుంటున్నటువంటిది. మేమైతే నిజంగా సిగ్గుపడుతున్నాం, బాధతో తలదించుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీకు 9 నెలలుగా ఉద్యోగ నియామకాలు ఇవ్వనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, ఈ యొక్క తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మీకు అండగా ఉంటుంది, వాళ్ళను ఆదరించమని కోరుతూ ఈ నెల 12న జరిగేటువంటి తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగేటువంటి మీటింగ్ సాయంత్రం 5 గంటలకు తన్నీర్ హరీష్ రావు గారి యొక్క ప్రెజెంటేషన్కు హాజరయ్యి సంస్థ స్థితిగతుల గురించి తెలుసుకోవాల్సిందిగా కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.